చెప్పండి. అలా మన స్టైల్. కూర్చోండి 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 కూర్చోండి. ఇది మన ఇద్దరు కాంబినేషన్ అభిమానుల యొక్క రెస్పాన్స్. అయినా మీకు నాకు నా ఫ్యాన్స్ బహుశా ఎవరికి ఉండరు అనుకుంటా. మంచి సినిమా చేస్తే నెత్తిని పెట్టుకుని ఇండస్ట్రీ హిట్ ఇస్తారు. అదే తేడా వస్తే అస్సాం రైలీకి ఇచ్చేస్తారు. నిన్ను తరా నటుడిగా వర్ణించలేము. కొన్ని సినిమాల్లో ఫైర్ బ్రాండ్గా కనిపించావు, ఇంకొన్నిట్లో సటిల్ యాక్టింగ్తో అలరించావు, వేరియేషన్స్తో వర్సటాలిటీని ప్రూవ్ చేసుకున్నావు. నేను అభిమానించే వారిలో ఒకటిగా అడుగుతున్నాను, అసలు రియల్ మహేష్ ఎవరు? ఉండలే, అసలు ప్రశ్న అడుగుతుంటే మీరు చప్పట్లు కొడితే ఆయనకి వినపడదు, నేనే ఆయన అడిగాను మీకు వినపడదు. సరే, అసలు మహేష్ ఎవరు? ఐఎమ్ ఫాదర్ టు మై చిల్డ్రన్ అని. నీ గొంతులో కుటుంబం ధ్వనిస్తుంది మహేష్. నీ నాన్నగారంటే నీకు ఎంత ప్రేమో, పిల్లలంటే నీకు అంత గట్టి ప్రేమ ఉన్నట్టుంది. అది నాన్నగారి నుంచి వచ్చిందేనంటే నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే గౌతమ్ ఫోటోలు చూస్తుంటే ఒకటి అనిపిస్తూ ఉంటుంది, నువ్వే డీసెంట్ అనుకుంటే అతనికి డీసెన్సీకే బాబు. మరి ఇంత క్లాస్ ఫ్యామిలీ ఏంటా బాబు? గౌతమ్ అమ్మాయి సితారా. సితారా సితారా. ఎవరు క్యాటు ఎవరు బ్రాటు? గౌతమ్ క్యాటు, సితారా బ్రాట్. మీ అమ్మ పోలిక కదా ఆవిడ? అమ్మ పోలిక పాప, బట్ తాట తీసేస్తుంది. అంటే ఒక చిన్న టెస్ట్ పెడతాను. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ కదా, నీకు కొన్ని సిచ్యువేషన్స్ ఇస్తాను. వాటిని మీ ఇద్దరు పిల్లలు ఫేస్ చేస్తే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో నువ్వు నాకు చెప్పాలి. ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళ మీద నీకున్న అండర్స్టాండింగ్ తెలిసిపోతుంది. ఒక వెకేషన్ ప్లాన్ చేసుకుని క్యాన్సిల్ అయిపోతే గౌతమ్ ఎలా రియాక్ట్ అవుతాడు, సితారా ఎలా రియాక్ట్ అవుతుంది? గౌతమ్ బేసిక్గా ఏదైనా ఒక రియాక్షన్ మామూలుగానే ఉంటుందండి. బికాజ్ ఐ థింక్ ఇప్పుడు 15 ఏళ్ళు గౌతమ్కి. సో వెకేషన్ అయినా ఓకే, వెకేషన్ లేకపోయినా ఓకే, అతను ఒక మైండ్ సెట్లో ఉన్నాడు ఇప్పుడు. సో సితారా అంటే వెకేషన్ అంటే ఇంకొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది దానికి. ఎందుకంటే క్యాన్సిల్ అయిందంటే ఇల్లు మీద పందిరేస్తుందేమో కదా. అడుగుతుంది ఎప్పుడైనా? అడగకపోతే అడగాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు ఎవరికి ఫీల్ అవుతారు? అది నాకు సంబంధం లేదండి, నమ్రతనే మొత్తం. ఆ సెక్షన్ హోమ్ మినిస్టర్ గారి సెక్షన్ అంతే మొత్తం. సో మార్కులు ఏమన్నా తక్కువ వచ్చినాయంటే ఫైనల్ గా నమ్రత నాకు వచ్చి చెప్పుద్ది, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, ఎందుకంటే నా మాట వింటలేదని. ఫైనల్ గా నేను వెళ్ళి నవ్వుతావు ఎప్పటిలాగే. నవ్వి కొంచెం ఏదో నటిస్తా, కొంచెం బాగా చదువు, ఎందుకంటే కరెక్ట్ కాదు. ఈ షో చూస్తే నీ నటన తెలిసిపోతుంది వాళ్ళకి. అసలు నీ మాట వింటుందా లేకపోతే వింటున్నట్టు నటిస్తుందా? సితారా అంటే ఇక మాట్లాడలేమండి, అది వింటే వింటది లేదా విందవు. సరెండర్ అంతే. ఇప్పుడు టైమింగ్స్ పెడతామా? ఈ పొద్దున్న ఇంటికి వస్తా, ఇంటికి వెళ్ళిపోవాలి. షూటింగ్ అండి అంటే 6 దాకా పని చేస్తాను సార్, ఫుల్ ఎనర్జీ ఉంటుంది. 6 తర్వాత కూడా ఉంటాను, కానీ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, అదొకటే ప్రాబ్లం. ఎప్పుడైనా మీ సినిమా వాళ్ళకి నచ్చకపోతే గౌతమ్ ఎలా రియాక్ట్ అవుతాడు, పాప ఎలా రియాక్ట్ అవుతుంది? వాళ్ళు ఇప్పుడు పెరుగుతున్నారు కదండి, సో ఇప్పుడు జాగ్రత్తగా చేయాలేమో సినిమాలని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అర్థం అవుతుంది సినిమాల గురించి. బట్ కొన్ని సినిమాలు వాళ్ళకి నచ్చిన సినిమాలు చూసి స్ట్రైట్ గా మొహమే చెప్పేస్తారండి. సో 1-2 సినిమాలు చూసి ఏంటి సినిమా ఎలా ఉందంటే అసలు బాగాలేదని చెప్పేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళు చూసేటప్పుడు నిజంగా చాలా టెన్షన్ గా ఉంటుంది నాకు. అంటే ఫ్యాన్స్ కంటే ముందు ఫ్యామిలీకి ఆన్సర్ అంతే కదండి. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది. మరి వాళ్ళిద్దరు ఎప్పుడైనా గొడవ పడతారా, ఫైట్ చేసుకుంటారా? అంటే చిన్నవి సార్, అనేక ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్తున్నాం, విండో సీటు గౌతమ్కి ఉంటుంది, ఐల్ సీటు సితారాకు ఉంటుంది. నాకు విండో సీట్ కావాలని అడుగుద్ది. ఫైనల్ గా ఎప్పుడు నాకే కావాలని ఇదా ఉంటుంది, ఎప్పుడు తన మాట వింటున్నారంటే నాడు అలుగుతాడు. అలా గొడవలు జరుగుతూ ఉంటాయండి అప్పుడు. బట్ అది క్యూట్ గా ఉంటుంది చూడటానికి కూడా.